ఊళ్ళల్లో కానీ ఎక్కడ కానీ మనిషి మీద వచ్చి దేవుడు ఆదడ దేవుడు నిజంగా పొందుతాడంటావా? వాళ్ళు చెప్పిన మాటలు నిజంగా నమ్మచ్చా? నమ్మరాదా? ఇప్పుడు జరుగుతున్నాయి కదా, నాకు శివుడు వచ్చిండు, నా పేమికి నా క్షేమికి నరసింహస్వామి వచ్చిండు అని చాలా చెప్తున్నారు. నమ్మచ్చా? నమ్మరాదా? మీరు ఎంతవరకు నమ్ముతారు, ఎంతవరకు నమ్మరు? నమ్మని వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి, నమ్మిన ఉంటే చేయకుండా పర్లేదు. కానీ ఎంతవరకు నిజం ఇది, ఎంతవరకు అబద్ధం? మా ఊళ్ళో ఎట్టిన ఒక ఆమెకు మామూలుగా ఒక దేవుడు వస్తుందని చెప్పి చెట్ల మీద గుడ్ల మీద ఎక్కి కూర్చుంటుండే. ఏదో లింగమైన ఏదో వస్తుందని చెప్పేసి గుడ్ల మీద చెట్ల మీద పెళ్లి పటాకులు లేకుండా కొన్ని రోజులు త్యాగం చేసింది. అది ఎంతవరకు నిజం? ఇది ఈ వీడియో ఎంతవరకు నిజం? ఇది మనం దేవుణ్ణి ఎన్నో కోరికలు కోరంగా మనకు బాధ తీర్చాలంటే కొన్ని రోజులు టైం పడుతుంది, ఎన్నో రోజులు తపస్సు పడుతుంది. ఒక దేవుడు వచ్చి మనిషి మీద వాడడం అంటే అది ఎంతవరకు సాధ్యం? అర్థం కాని విషయం. కానీ కాకపోయినా వాడితే కొంతమంది నిజమే నమ్ముతున్నారు, కొంతమంది అబద్ధం అంటున్నారు, కొంతమంది నమ్మలేకపోతున్నారు. సైన్స్ అయితే మొత్తానికే నమ్మట్లేదు. మరి మన యూట్యూబ్ ఫ్రెండ్స్ ఏమంటారు? ఇలా ఎంతమంది ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇలా మామూలుగా తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజమా కాదా? నమ్మచ్చా నమ్మరాదా? లేకపోతే మామూలుగా ఇదన్నీ వేస్ట్ మాటలు, ఏదో వాళ్ళు ఏదో వచ్చిందని ఊగుతుందని నమ్మలేము అని అంటారా? నిజమే కావచ్చు, దేవుడు వచ్చేస్తారు కంపల్సరీ, మనిషి మీద దేవుడు వస్తాడని ఇంతవరకు నమ్మచ్చు. నల్ల వర్షం వచ్చిందని, ఇంకేదైనా దుర్గమ్మ వచ్చిందని, ఇంకా లేకపోయినది ఇంకేదో ఒక దేవత వచ్చిందని, ఇలా ఎంతోమంది ఎన్నో రకరకాల పేర్లు చెప్పుకొని గవ్వలు కట్టుకొని మామూలుగా ఎంటికలు జడలు కడితే చూసినావా, ఎంటికలు జడలు కడితే చూసినావా, ఆ మాదిరిగా ఉండిపోతున్నారు. వాళ్ళని ఎంతవరకు నమ్మచ్చు? మధ్యలో ఎంతవరకు ఇలా నమ్మచ్చు? తెలిసిన వాళ్ళు ఉంటేనేమో చెప్పట్లేదు. నాకు తెలియదు కాబట్టి వీడియో పెడితే ఎవరన్నా మామూలుగా జనరల్గా అడుగుదామని చెప్పి నా విషయం ఇది. సార్ దేవుడు లేడనే రోజులు ఇవి. దేవుడు లేడని బైనరీస్ అంటున్నారు, సైంటిస్టుల బైనరీస్ అంటున్నారు. దేవుడు లేడని అంటారు, దేవుడే లేడు అని అంటుండ్రు. దేవుడు లేడని అంటుండ్రు. మరి వీళ్ళ మీద ఎక్కడి నుంచి వచ్చి ఆ దేవుడు వీళ్ళ మీద ఎక్కడి నుంచి వచ్చి పొందుతున్నాడు? ఎక్కడి నుంచి వచ్చి పొందుతున్నాడు? అది అర్థం కావట్లేదు. మరి అది ఒకటి నమ్మచ్చా నమ్మరాదా? నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది మనకైతే తెలియదు. ఎంత బాగుందో తెలుస్తుంది, మనకైతే తెలియదు. పూనడా కరెక్ట్గా కూడా తెలియదు నాకు. అది 10 మంది ఏదంటే మనం అదే అంతే. 10 మంది పాట పడుతున్న మనం కూడా అదే పాట. ఫ్రెండ్స్, నిజమేందో అబద్ధం తెలుసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫాలో చేయండి.